హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన రెసిపీ దొండకాయ వేపుడు. ఇలా చేసుకుని తింటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అలాగే ఈ వేపుడు చేయడం కూడా చాలా సింపుల్ అండి. చాలా తొందరగా ఎవరైనా అంటే వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేస్తారు. మరి ఈ దొండకాయ వెల్లుల్లి కారం చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. దొండకాయ మొదలు చివరు కట్ చేసి ఇలా 4 చెక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలాగే అన్ని దొండకాయల్ని కూడా కట్ చేసి తీసుకోవడమే. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులు వేసి వీటన్నిటిని దోరగా వేయించండి. మీరు నువ్వుల ప్లేస్లో పల్లీలను కూడా తీసుకోవచ్చు. వీటిని దోరగా బాగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన దొండకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో దొండకాయల్ని మెత్తగా మగ్గనిద్దాం. మరో పక్కన వేయించిన దినుసులను మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులో 6-7 ఎండుమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోండి. మరో పక్కన దొండకాయల్ని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 80% ఉడికించాలి. చూడండి, దొండకాయ ఇలా మెత్తగా ఉడికాక ఇప్పుడు మిక్సీ పట్టిన పొడిని యాడ్ చేసుకుందాం. ఇలా అంతా బాగా కలుపుతూ ఇలా 3 నిమిషాలు ఫ్రై చేయండి. అంతే, దొండకాయ కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఈ దొండకాయ వేపుడిని అన్నంతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. స్పెషల్లీ పప్పుతో లేదా సాంబార్, పప్పు చారు వంటి కాంబినేషన్స్తో తింటే కడుపు నిండా తినేయచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ దొండకాయ వెల్లుల్లి కారం రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి రుచి చూసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.